Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం FA3 కి సంబంధించి 10th క్లాస్ యొక్క సిలబస్ అయితే చూద్దాం క్లియర్గా సబ్జెక్ట్ వైజ్గా. సో ఈ సిలబస్ చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మన మెటీరియల్స్ అంటే హెచ్ఆర్ మెటీరియల్స్ లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ అయితే మనకి ఈ మెటీరియల్స్ నుండే రావడం జరిగింది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. అలాగే స్టేట్ టాపర్ కూడా మన ఫాలో అవరే. మరి అటువంటి మెటీరియల్స్ మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సమ్మేటివ్లో కూడా మనకి యాక్చువల్గా సమ్మేటివ్లోని ఎక్కువ మార్క్స్ రావ మెటీరియల్ పబ్లిక్ పర్పస్గా చేసినవి, కానీ సమ్మేటివ్లో కూడా 570+ మార్క్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఫైనల్ టచ్ నుండి కూడా ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా 70+ మార్క్స్ అయితే రావడం జరిగింది, కేవలం ఫైనల్ టచ్ నుండి మాత్రమే. కాబట్టి అటువంటి మెటీరియల్ ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఎవరికైనా కావాలంటే ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, క్లియర్గా వినండి. హాయ్ గైస్, మీరు చూస్తున్న ఇక్కడ హెచ్ఆర్ మెటీరియల్ కాస్ట్ డీటెయిల్స్. ఇది మనకి లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ అనేవి మన మెటీరియల్స్ నుండి రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు మెటీరియల్స్ ప్రిపేర్ చేసాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కాస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో టోటల్ మెటీరియల్స్ కావాలంటే 560, బట్ టోటల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ 400కే ప్యాక్ ఇస్తూ వాటితో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెస్ట్స్ అన్నీ కలిపి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి జస్ట్ 600, 9th 10th కాస్త 600కి ఇవ్వబడుతుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మెంటర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. మీకు ఏదైతే కావాలో ఆ అమౌంట్ని ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేసేసి ఇదే నెంబర్కి పేరేమో రెడ్డి రమణ వస్తుంది, స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మీకు మెటీరియల్స్ అనేవి పంపడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ 580+ మార్క్స్ పక్కాగా వస్తాయి. గమనించాలి, ఇవి ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమేనమ్మా, బుక్స్ అయితే కాదు. పీడిఎఫ్ ఓన్లీ మీ మొబైల్స్కి పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మెటీరియల్ కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండమ్మా. పద్యభాగం తెలుగు పద్యభాగంకి వచ్చేటప్పటికి భిక్ష, గద్యభాగం గోరంత, దీపాలు, ఉపవాచకంకి వచ్చేటప్పటికి కిష్కింధకాండ, సుందరాకాండ అండ్ యుద్ధకాండ ఇవి. అలాగే హిందీకి వచ్చేటప్పటికి లెసన్స్ 10, 11. ఉపవాచకంకి వచ్చేటప్పటికి అప్నే స్కూల్కో ఏక్ ఉపహార అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మనకి 4th యూనిట్ టు 5th యూనిట్. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ప్రోగ్రెషన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. ఓకే. అలాగే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి క్లియర్గా చూడండి, ఎలక్ట్రిక్ కరెంటు, ఎలక్ట్రోమాగ్నెటిజము ఒకటి, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలార్జీ ఒకటి. అలాగే బయాలజీకి వచ్చేటప్పటికి రీప్రొడక్షను, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, అలాగే హెరిడిటీ ఒకటి. ఇవి బయాలజీకి సంబంధించి. మరి సోషల్కి వచ్చేటప్పటికి కూడా ఇక్కడ క్లియర్గా చూడండి, పీపుల్ అండ్ మైగ్రేషన్ ఒకటి, రామాపూర్ ఏ విలేజ్ ఆఫ్ ఎకానమీ, ఇండిపెండెంట్ ఇండియా 1947 to 77, గ్లోబలైజేషన్, ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ ఇవి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఓవరాల్గా సిలబస్. ఈ సిలబస్ అయితే మీరు క్లియర్గా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అయితే వస్తాయి. వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.